బాసరలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పొలిమేర దాటించారనే కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఇప్పుడు అమ్మవారి విగ్రహం కనిపించడం లేదు. విగ్రహాన్ని ఎవరు ఎందుకు మాయం చేశారనేదే మిస్టరీగా మారింది. మరోవైపు విగ్రహ తరలింపు వివాదంలో కీలకంగా మారిన ప్రధాన అర్చకుడు సంజీవ్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన కోసం అన్వేషిస్తున్న క్రమంలో మరో సంచలనం తెరపైకొచ్చింది. హార్ట్ అటాక్ వచ్చిందంటూ ఆయన నిజామాబాద్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. బడిలో పిల్లల సంఖ్య ఫీజుల రాబడి పెంచుకునేందుకు ప్రైవేటు స్కూళ్ల మాయాజాలం బాసర కిరికిరికి ఊతమిచ్చింది. అమ్మవారి విగ్రహాన్ని తెప్పించి అక్షరాభ్యాసాలతో పేరెంట్స్ను ఆకట్టుకోవాలనుకున్న దేవరకొండలోని 2 ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు బాసర ప్రధాన అర్చకుడు సంజీవ్ కుమార్తో డీల్ కుదుర్చుకున్నారు. పైకానికి కకృతిపడి ఆలయ నిబంధనకు తిలోదకాలిచ్చిన సంజీవ్ కుమార్ మరో ఋత్వికుడితో కలిసి అమ్మవారి విగ్రహాన్ని దేవరకొండకు తరలించారనే ఆరోపణలొచ్చాయి. అయితే దేవరకొండలో పూజలు చేసిన మాట నిజమే, కానీ అమ్మవారి విగ్రహాన్ని తీసుకువెళ్లలేదు, అక్కడ అక్షరాభ్యాసాలు నిర్వహించలేదని సంజీవ్ కుమార్ వివరణ ఇచ్చుకున్నారు. విగ్రహ తరలింపుపై దుమారం రేగడంతో బాసర ఈవో సుధాకర్ రెడ్డి విచారణకు ఆదేశించారు. అటు దేవాదాయ శాఖ కూడా ఈ వ్యవహారంపై సీరియస్గా దృష్టి సారించింది. తాను ఏ తప్పో చేయలేదన్న సంజీవ్ కుమార్ ఆల్ ఆఫ్ సడన్ గా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం కనిపించకపోవడంతో కలకలం రేగింది. సంజీవ్ కుమార్ కు అమ్మవారి విగ్రహాన్ని అప్పగించినట్టు స్టోర్ ఇన్ఛార్జ్ సుశీల స్పష్టం చేశారు. పూజాధికాల కోసం అని చెప్పటం వల్లనే ప్రధాన అర్చకుడికి విగ్రహాన్ని అప్పగించారని విచారణ కమిటీ ముందు చెప్పారామె. దీంతో ఉత్సవ విగ్రహం తరలింపులో సంజీవ్ కుమార్ పై మరింతగా ఉచ్చు బిగిసింది. తాను ఏ తప్పు చేయలేదన్న సంజీవ్ కుమార్ విచారణకు సహకరిస్తానంటున్నాడు. తన తప్పు ఉన్నట్టు తేలితే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. అంత గట్టిగా చెప్పిన వ్యక్తి ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లటం, ఇంతలోనే అమ్మవారి ఉత్సవ విగ్రహం మాయం కావటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసు నుండి గట్టెక్కేందుకు కొందరు నేతల సహాయంతో దేవాదాయ శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు సంజీవ్ కుమార్ ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారనే ప్రచారం ఉంది. అనూహ్యంగా అమ్మవారి ఉత్సవ విగ్రహం కనిపించకుండా పోవటం కలకలం రేపింది. క్రమశిక్షణ చర్యల నుండి తప్పించుకునేందుకు కొందరు కావాలనే ఉత్సవ విగ్రహాన్ని మాయం చేశారా అనే అనుమానాలు కూడా తెరపైకొస్తున్నాయి. ఉత్సవ విగ్రహాన్ని తరలించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన అర్చకుడు సంజీవ్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లటంతో అనుమానాలకు మరింతగా బలం చేకూరినట్టయింది. అయితే ఎట్టకేలకు ఆయన ఆచూకీ బయటపడింది. హార్ట్ అటాక్తో ఆయన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వైనం వెలుగులోకి వచ్చింది.